ప్రజలు నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాత లోకల్ మేనిఫెస్టోను రూపకల్పన చేసినట్లు పరిశ్రమల శాఖ మంత్రి గాజువాక వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ అన్నారు. గాజువాక పార్టీ కార్యాలయంలో మీడియా సమక్షంలో ఆయన లోకల్ మేనిఫెస్టోను వివరించారు. ఉగాది రోజున లోకల్ మేనిఫెస్టోకి సంబంధించి వెబ్సైట్ను లాంచ్ చేశామని, మేధావులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ అధికారులతో సమావేశమై గాజువాక అభివృద్ధికి లోకల్ మేనిఫెస్టో రూపకల్పన చేశామన్నారు. గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో ఎన్నో పరిశ్రమలు ఉన్నాయని, దీని నుంచి యువతకు ఉపాధి అవకాశాలకై కృషి చేస్తానన్నారు. విజయ వారధి పేరుతో యువతకు ఉపాధి, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటుకు సహకారం అందిస్తామని చెప్పారు. గాజువాకలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసి యువతలో నైపుణ్యతను పెంపొందిస్తామని తెలిపారు. యారాడ బీచ్ను టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేస్తానన్నారు. ఎలాగా మీతో మాట్లాడినప్పుడు మీకు ఇండివిజువల్గా మీతో మాట్లాడినప్పుడు డిసిషన్ చెప్పాను కాబట్టి దానికి కమిటెడ్గా ఉన్నాం. రెండోది, మీరు అడిగినట్టు ఈ బస్ స్టాప్స్ కూడా నేను ఇన్వాల్వ్ చేశా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సిటిజన్ సంఘ తాలూకా అభిప్రాయాలతో లోకల్ మేనిఫెస్టోని ఒకటి తయారు చేయాలని చెప్పి అందరూ కూడా నిర్ణయం తీసుకోవడం, అందులో భాగంగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయంలో నాకు తెలిసి బహుశా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునేటువంటి మనం, ఉదాహరణకి గాజువాక నియోజకవర్గంలో 3,30,000 మంది ఓటర్స్ ఉన్నారు. ఈ 3,30,000 మంది ఓటర్స్ కి సంబంధించి ప్రజాప్రతినిధిగా ఎంపికైన తర్వాత వీరందరి తాలూకా అభిప్రాయాల్ని చట్టసభల్లో మాట్లాడాల్సినటువంటి బాధ్యత తీసుకునేటువంటి మనం, వారందరి అభిప్రాయాల్ని మనం తెలుసుకున్నామా లేదా, వాళ్ళ అభిప్రాయాల మేరకు మనం రేపు మన బాధ్యతలు నిర్వర్తిస్తామా లేదా అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు